హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా? మీరు అందరూ? మేము బాగున్నాము. మరి ఇప్పుడైతే పొడిమిరగాయల పచ్చడి యొక్క సీజన్ అయితే వచ్చేసింది. మరి పొడిమిరగాయలు ఎక్కడ చూసినా పొడిమిరగాయల పచ్చడి అయితే పట్టుకుంటున్నారు. కాయలు తెగమ్మేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇదిగో మేమైతే గుంటూరు నుంచి వస్తా దారిలో తెచ్చుకున్నాము. 3 కిలోలు అయితే తీసుకొచ్చామండి కాయలు. పొడిమిరగాయలు చాలా బాగున్నాయి మరి పచ్చడికి. కాబట్టి ఇప్పుడు అయితే మేము ఏం చేస్తామంటే శుభ్రంగా కడుక్కుని అప్పుడు ఒకసేపు ఆరబెట్టి అప్పుడు గుడ్డతోటి బాగా తుడిసేసి అప్పుడైతే మరి దంచుతామండి. చూపిస్తాను మీకు. అయితే ముందు ఈ తొడుగుతో ఉన్నప్పుడే మనం అయితే కడుక్కోవాలి. ఈ తొడలు తీసేసి కడిగామనుకోండి వాటర్ లోనికి వెళ్ళిపోతాయి, పచ్చడికి నిలవ ఉండదు. మరి ఇది నిలవ ఉండే పచ్చడి కాబట్టి ఇప్పుడైతే మేము ఈ కాయలు ఏం చేస్తామంటే తొడలు శుభ్రంగా కడిగేసి ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట ఆరబెట్టి అప్పుడు శుభ్రంగా దీంతోటి తుడిచేసి అప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. చూసేయండి. మరి మీరు కూడా అందరూ తెచ్చుకొని చక్కగా పట్టుకోండి. పొడిమిరగాయల పచ్చడి అన్ని పచ్చడిలో కంటే ఈజీగా ఉండే పచ్చడి పొడిమిరగాయల పచ్చడి. టేస్ట్ కూడా ఇదే బాగుంటది. అందుకని చెప్పి మేమైతే 3 కిలోలు మాత్రమే తీసుకొచ్చామండి. మాతో పాటు మీరు కూడా ఎవరైనా పట్టుకున్నట్లయితే మాకు కూడా కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇగో అండి, మరి చక్కగా కడిగేసి ఆరబెట్టేసి ఇగో తొడలు తీసి శుభ్రంగా తుడిసేసాము కాయలు. మరి 3 కిలోలు అండి ఇవైతే. మరి 3 కిలోలకి నేనైతే కేజీకి వచ్చి 1/4 కిలో చింతపండు, 1/4 కిలో ఉప్పు అయితే వేసి ఇప్పుడు ఇవైతే చక్కగా దంచాలండి రోట్లో వేసి. కానీ టైం కుదరక నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేసి పచ్చగా వేసుకుని అప్పుడు 3వ రోజు తీసేసి అప్పుడు గ్రైండర్కి వేస్తానండి. అందుకని చెప్పి ఇదిగోండి నేనైతే ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. చేసిందా లేదా ఒకసారి మంచి ఘాటుగా ఉన్నాయి కాయలు అయితే. గుసరా ఇవ్వండి ఈ విధంగా వేసుకుంటున్నాను నేను జాడీలో. ఇప్పుడు అలాగే ఉప్పు మరి చింతపండు ఇవన్నీ కలిపేసి నేనైతే వేస్తాను మిక్సీకి. పచ్చిమిరకాయలతో పాటు అదే పొడిమిరకాయలతో పాటు కొంచెం ఇదిగోండి చింతపండు కూడా వేస్తున్నాను. కొంచెం చింతపండు వేసేసి రోడ్లో దంచుకుంటే చాలా బాగుంటది. కానీ మరి ఇప్పుడు టైం కుదరదు, నేనైతే ఇలా చేస్తున్నాను. బాగా నిలబడి చింతపండు ఉప్పు ఇదిగోండి చూసారా ఈ విధంగా వేసేసి వచ్చి జాడీలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయలు ఉప్పు చింతపండు ఈ విధంగా అయితే చేసి అందులో వేసేయాలండి. వేసిన తర్వాత 3వ రోజు తీసుకొని అప్పుడు గ్రైండర్ చేసుకుందాం. కాయలు కాస్తుంటే తొందరగా నలగట్లేదని చెప్పి అదిగో ముందు అయితే 2 ముక్కల కింద అయితే కట్ చేసిందండి. వేసేయమ్మాయి అంటే కాయలు అనేసరికి కొంచెం లేట్ గా తిరుగుతున్నాయి మిక్సీలో. ఇలాగైతే చాలా ఈజీగా అయిపోతుంది. గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా పచ్చడి చేసుకునే వాళ్ళు వీలైతే ఇలా కట్ చేసుకుని ముక్కలు వేసుకుంటే చాలా తొందరగా అయితే అయిపోతుంది. ఉప్పు చింతపండు తొందరగా అయిపోతుంది. ఇలాగైతే ఉప్పు చింతపండు కూడా చక్కగా నలిగింది. మొత్తం మిక్సీ అయితే వేస్తాను. పచ్చా కింద వేస్తాను. ఇదిగో సరే ఇదిగోండి చింతపండు ఉప్పు మరి కొండమిర్చి కలిపి ఈ విధంగా అయితే వేసి జాడీలో పెట్టాను. ఇప్పుడు ఇది మూత వేసుకుని 3వ రోజు తీసుకుని అప్పుడు ఇందులో ఇంకేమేమి వేయాలో వేసుకుని మనం అయితే గ్రైండర్ చేసుకుందామండి పచ్చడి.
మరి పొడిమిరకాయల పచ్చడి ఇదిగో 3వ రోజు అండి ఈ రోజు. మరి ఇదిగో చూద్దాం ఇప్పుడు. మరి నేనైతే మొత్తం దంచి పెట్టాం కదా, చింతపండు ఉప్పు అన్ని వేసి. ఇప్పుడైతే 3వ రోజు అయ్యింది. ఇప్పుడు ఇది ఎలాగుందో చూద్దాం, చూసి గ్రైండర్ చేసుకుందాం. చూసేయండి, ఇదిగో అండి. మరి ఇప్పుడు ఇదైతే నేను గ్రైండర్లో వేస్తాను. తర్వాత దీంట్లోకి కావాల్సినవి ఏంటంటే ఇదిగోండి మెంతిపిండి తీసుకున్నాను. మరి ఒక 5-6 స్పూన్లు అయితే మెంతులు వేసి ఇదిగో మిక్సీ చేశాను, పొడి చేశాను. తర్వాత 1/4 కిలో చిన్నులపాయలు తీసుకున్నానండి. ఇదిగోండి 1/4 కిలో చిన్నులపాయలు తీసుకుని శుభ్రం చేస్తే ఇవి అయితే వచ్చినాయి. మరి ఇప్పుడు ఇవన్నీ వేసి నేనైతే మిక్సీ వేస్తాను, గ్రైండర్కి వేస్తాను. చూసేయండి, ఇదిగోండి ఇదంతా చూసారా చక్కగా మాగింది బాగా. చింతపండు, ఉప్పు, మరి పొండుమిరపకాయలు చక్కగా చూడండి. ఇప్పుడు తీసైతే నేను వేస్తున్నాను. బాగా చక్కగా ఊరిందండి బాగా అయితే. కొంచెం మెంతిపిండి కూడా వేస్తాను ఇందులో. ఇలాగ ఈ వాయి అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ ఇంకో వాయి అయితే వేస్తాను. ఇదిగోండి ఒక వాయి అయితే రెడీ అయిపోయింది. సరే ఇది ఇలాగుంటే బాగుంటుందండి, మరి మెత్తగా ఉంటే బాగోదు. చక్కగా చెక్క దగ్గర చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకా ఉంది, ఇంకో వాయి అయితే వేసేస్తాను. ఇది కూడా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మొత్తం అయితే ఇదిగోండి తీసేసాను. ఇప్పుడు ఇది లాస్ట్ది తీసేస్తాను. తీసేసి ఇప్పుడు కొంచెం అయితే తాలింపు వేస్తాను. తర్వాత అంతా కూడా నేనైతే జాడీలో పెట్టేసుకుంటానండి. కావాలన్నప్పుడల్లా కొంచెం కొంచెం అయితే తాలింపు వేసుకుంటాను మేము. ఇది తీసేసి కొంచెం అయితే తాలింపు వేస్తాను. చూసేది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో పచ్చడి. ఇప్పుడైతే నేను కొంచెం తాలింపు వేస్తాను. ఇదంతా ఇది జాడీలో వేసేస్తున్నానండి. కావాలన్నప్పుడల్లా మనం అయితే తాలింపు పెట్టుకోవచ్చు. సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి పచ్చడి. చక్కగా చాలా బాగుంది. ఉప్పు గట్ట అన్ని సరిపోయాయండి. మున్ని సరిపోయా? ఉప్పు, చింతపండు అన్ని బాగున్నాయి. ఎల్లుల్లిపాయలు చాలా బాగుంది పచ్చడి అయితే. ఇప్పుడు కొంచెం తాలింపు వేసుకుని అప్పుడు తినేద్దాం, టేస్ట్ చేద్దాం. కొత్త పచ్చడి చాలా బాగుంటుంది. తాలింపు వేస్తున్నానండి పచ్చడి కొంచెం అయితే ఇంట్లోకి. తాలింపులోకి అయితే ఇవ్వండి నూనె వేసుకుని అందులో చిన్నులపాయలు వేసాను. తర్వాత ఎండుమిరగాయలు వేస్తాను. ఇక అందరికీ తెలిసిందే కదండి తిరగమాత అంటే. ఇవ్వండి తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి నేనైతే ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేస్తాను. ఇదిగోండి కరివేపాకు కూడా వేస్తున్నాను. సీమంటది తల్లి తాలింపులోకి చూడండి. పడిందా? ఇదిగోండి ఇప్పుడైతే ఇది తాలింపు అయితే కాసేపు ఆరనిద్దాము. ఆరనిచ్చిన తర్వాత పచ్చళ్ళలో కలిపేసేద్దాం. తాలింపు అయిపోయింది. ఇప్పుడైతే ఇది వేస్తున్నాను. భలే మంచి గుమాయింపుగా ఉంది పచ్చడి అయితే, చాలా బాగుంటుంది. ఇదైతే బాక్స్లో పెట్టుకుని డబ్బాలో పెట్టేసుకుంటే మనకు కొన్ని రోజులైతే వాడుకోవచ్చండి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు కావాలన్నప్పుడల్లా పొండుమిరగాయల పచ్చడి అయితే తాలింపు వేసుకోవచ్చు. నేనైతే జాడీలో పెట్టేశాను పచ్చడి. ఒక జాడీకి చక్కగా గుడ్డ కట్టేసి పక్కన పెట్టేశానంటే కొన్ని రోజులైనా అలాగే ఉంటుంది. మరి పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మా పిల్లలకి అందరికీ తలపో ముద్ద పెడతానికి
ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఇదిగో కొంచెం వేసి ఎక్కువ వేసేసినా కానీ తక్కువ వేసుకున్నా కానీ సరిపడట్టుంది. ఇదిగో పచ్చడి అయితే చక్కగా కలిపేస్తున్నాను. చాలా బాగుంది. కలిపోయినమ్మా. ఇప్పుడు ఈ పచ్చడి అయితే ముందుగా ఎవరికి పెట్టను? షైన్ తల్లి ఎవరికి పెట్టను? తర్వాత మున్ని ఆంటీకి పచ్చడి తిందు కొంచెం పట్టి ఎలా ఉందా టేస్ట్? మరి వ్యూవర్స్ కొంచెం దా మున్ని ఇదిగో బాగుందమ్మా. నచ్చిందా? దారా ప్రభు అమ్మాయి చిన్నదా. ఎలాగుందో పచ్చడి చెప్పండి. ఎవరు సూపర్ గా ఉందమ్మా. బాగుందండి. మరి చక్కగా ఉప్పులు కారాలు ఇలాగన్నీ సరిపోయి చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.